మీ ఆధ్వర్యంలో చాలా చక్కటి డెవలప్మెంట్ ఉండే మరి కూడా ముందు కూడా మా ఇదే డెవలప్మెంట్ మళ్ళీ రావాలి, మళ్ళీ మనం రావాలి. తప్పకుండా వెయిట్ చేద్దాం, తప్పకుండా పోరాటం చేద్దాం, తప్పకుండా మనందరం కాపాడుకుందాం. నిన్ననే సార్ నా మీద ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టారు మన సుధీరెడ్డి గారు. ఎప్పుడో నేను 10 ఏళ్ల కింద ఉన్న భూమి అంతకన్నా ముందు ఇంకో 10 ఏళ్ల కింద నాకు అమ్మిన వాళ్ళు కొనుక్కున్నారు. 20 ఏళ్ల నుంచి అదే కడి ఉండే, అదే ఫెన్సింగ్ ఉండే ఈ సుధీర్ రెడ్డి ఇయ్యాల నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాడు. ఎవరికి భయపడేది లేదు, ఆయనకు అసలే భయపడేది లేదు. మా పీర్జాదిగూడలో బాగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిండు. ఎట్లా అంటే మా 26 మందిని చిచ్చు పెట్టిండు. ఒక ముందు నుంచి వచ్చి లోపల నుంచి వచ్చి చిచ్చు పెట్టి మన కుటుంబంలో ఒక ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చిండు. అయినా సరే బెదర్లే మా గౌరవ కార్పొరేటర్లు ఎవ్వరు కూడా సుధీర్ రెడ్డి మాట ఇన్లే, సుధీర్ రెడ్డి ఓలే, సుధీర్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. అదే చెప్తున్నా, అది మీ అందరి మన నాయకులకు, మన పీర్జాదిగూడలో ఉన్న ప్రజలకు మీలాంటి మంచి కార్యకర్తలే ఇదంతా మీరందరూ చేసిరని చెప్పి కోరుకుంటూ, మన కేటీఆర్ గారు ఈ రోజు మన దగ్గరికి రావడం మనకి ఈ రోజు ఖచ్చితంగా నేనున్నా మీకని చెప్పి భరోసా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు మన డిస్టర్బ్ అవుతుంది ఏంటది బాబు ఆగాలమ్మా ఎవరు రాని ఇప్పుడు మన పెద్ద ఏమిలని ఢీకొట్టినా మన మహేష్ బాబు కన్నా మచ్చ ఉన్నది. కానీ మన హీరో సూపర్ స్టార్ గంగం స్టార్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గట్కేసర్ మండలంలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నందుకు ఇవాళ పెద్దలు మాజీ మంత్రి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడున్న ఇతర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, లీడర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ప్రతి ఒక్కరికి, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు,